మార్చ్ 18 దేవుని వాగ్దానం. భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. లూకాసు వార్త 1వ అధ్యాయం 30వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభాలు తెలియచేయుచున్నాను. ప్రియులారా, దేవుని మహాకృప వలన మనము మరొక నూతన దినాన్ని చూసే ధన్యత దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. అందును బట్టి దేవాతి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారా? ప్రతి దినము దేవుని వాగ్దానము మనలను బలపరుస్తుంది. ఈ భారభరితమైన పరిచర్యను మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు. అందును బట్టి మీ అందరికీ ప్రభు అయిన యేసయ్య నామమున శుభాభివందనాలు తెలియచేయుచున్నాను. ప్రియులారా, నేటి వాగ్దానములో దాగి ఉన్న ఆధ్యాత్మిక సత్యాన్ని మనం గమనించినప్పుడు, దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు మనలో అవి మనం పొందుకుని అనేకులకు దీవెనకరంగా ఉండే క్రమంలో కొన్ని సందర్భంలో మన విశ్వాసము పరీక్షింపబడుతుంది. ఇక్కడ మరియ ఈ లోకరక్షకుణ్ణి తన గర్భము ద్వారా భూమి మీదకు తీసుకురావడానికి ఒక సాధనంగా దేవుడు వాడుకున్నాడు. మరియ ఎప్పుడైతే దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మి విశ్వసించి స్వీకరించిందో, ఆ గర్భాన్ని ధరించడానికి తనలో కలిగిన అనుమానము ప్రభు దాన్ని నివృత్తి చేయటానికి ఇచ్చిన వాగ్దానమే భయపడకము. నువ్వు భయపడకము, నీకు దేవుని కృప అమితంగా ఉంది. ఆ కృపను నువ్వు పొందుకున్నావు. ఎప్పుడే మన జీవితంలో దేవుని కృప ఉంటుందో, ఆయన కృప అన్నిటిలో మనలను సంరక్షిస్తుంది. అన్నిటి సమస్యలను జయించే రీతిలో మనల్ని నడిపిస్తుంది. ప్రతి దానిని అధిగమించే సాహసోపితమైన నిర్ణయాలకు మనలను ప్రోత్సహిస్తుంది. ఈరోజు మరియ చేసిన ఒక సాహసోపితమైన నిర్ణయమే దేవుని యొక్క జననానికి లోకరీతిగా గర్భం ధరించుటకు పెళ్లి కాక మునిపే, వారి ఏకం కాక మునిపే ఒప్పుకున్న అతి సవాలుతో కూడిన అది భయంకరమైనటువంటి అద్భుతమైనటువంటి గొప్ప సవాల్. ప్రియులారా, అలాంటి సాహసోపితమైనటువంటి నిర్ణయాలే నిన్ను దేవునిలో బలపరుస్తాయి. దేవుని కొరకు కొన్ని సందర్భాలలో మనము అనేకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. వాటికి నువ్వు భయపడితే ప్రభు చెప్తున్నాడు, నువ్వు భయపడకు, నా కృప నీకు తోడుగా ఉంటుంది. ఆయన కృపను నమ్మి విశ్వసించి ఆ వాగ్దానాన్ని తన హృదయంలో భద్రపరుచుకుని ముందుకు వెళ్ళబట్టే ఈ రోజుకి కన్య అయిన మరియను మనం ఎంతగానో కొనియాడతాం, ఆమెను గౌరవిస్తాం. ప్రియులారా, మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలు పొందటానికి దేవుని కొరకు ఒక సాధనంగా నువ్వు మారాలి. అలా మారినప్పుడు ప్రభు కృప నీకు తోడే ఉంటుంది. దేనికి భయపడకము. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ బిడ్డలు దేని కొరకైతే భయపడుతున్నారో ఆ భయాలు అన్నిటినీ తీసివేయండి. నీ కృప వారికి తోడుగా ఉంచండి. నీ ఆత్మతో నింపండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలు, వాటన్నిటిలో నీ బిడ్డలకు నీవు తోడే ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, నేడు నీ బిడ్డల జీవితాల్లో గొప్ప ఆశీర్వాదకరమైన జీవితాన్ని దయచేయండి. జన్మదినము, వివాహదినము జరుపుకుంటున్న బిడ్డలకు ఆశీర్వాదములు అనుగ్రహించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది దయచేసి నీ రక్షణతో నింపి నీ కార్యంకు బలమైన సాధనములుగా వాడుకొనమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.